మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ చాలా సర్కార్ బళ్ళల్లో వంటలు ఉండే సాయిబాన్లు సక్కగా లేవు. ఒకవేళ ఉన్నా కూడా అంత ఇరికిరుక్కుండి అందులోనే సామాన్లు బాసాన్లు ఉప్పులు పప్పులు పెడుతున్నారు. గట్ల ఎప్పుడో కట్టిన సాయిబాన్లు చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కడప పట్టణంలో ఓ అవ్వల్దార్ వంట రూమ్ కట్టించిండు. మరి గా సాయిబాన్ ఎట్లున్నది, ఎంత ఖర్చు అయిందో పురాగా చూసేద్దాం పారి. ఏపీ సర్కారు అక్కడి గవర్నమెంట్ బళ్ళల్లో చదువుతున్న పొల్లగాళ్ల కోసం శాన తిప్పలే పడుతుంది. కడప పట్టణంలో ఉన్న మున్సిపల్ పెద్దపల్లె ఏకంగా స్మార్ట్ కిచెన్ అని మొనగాని సాయిబాన్ పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎంత అవ్వల్దారుందో. 5 నక్షత్రాల హోటల్ కిచెన్ కు ఏ మాత్రం తీసిపోకుండా కట్టిర్రు. కొత్త కొత్త వంట సామాన్లు తెచ్చి కమ్మటి బువ్వ కూరలు వండుతుర్రు. వంట వండే డేక్సాల కాడ నుంచి కూరేసుకునే గంటల దాకా అన్ని కొత్తయే. సాయిబాన్ కూడా మస్తు నీటిగా ఉన్నది. ఇక పప్పు చేసే కుక్కర్లు, బువ్వ వండే భగవాన్లు, కొంచెం పోయే హుండీలు అన్ని కొత్త సామాన్లే అన్నట్టు అక్కడున్న 12 బళ్లకు ఈడికెంచే బువ్వ పార్సల్ అవుతుందట. అందుకే దీన్ని ఓ సెంటర్ లెక్క పెట్టి పెద్ద ఎత్తున వంటలు చేస్తుర్రు. పని చేస్తున్న వంటోళ్ళంతా నెత్తులకు టోపీలు పెట్టి డ్రెస్ కోడ్ పాటిస్తుర్రు. ఇట్లా డొక్క సీతమ్మ మాపజ్జం భోజన పథకం కింద నడుస్తున్న గీ స్మార్ట్ కిచెన్ కట్టేతందుకు పైసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు తన జేబులకెంచి ఇచ్చిండట. ఇక వంటలు చేసుడు ఆయనంక ఈడుండే పొల్లగాళ్ల మందం పక్కకు తీసి కడమదేమో బయటి బళ్ళ పంపుతారట. బళ్ళె పెడుతున్న మెనూ ప్రకారం ఏ రోజుకు ఆ రోజు మంచిగా వండుతుర్రు. మున్పట్లెక్క లేదు, ఇప్పుడు మాకు కమ్మటి బువ్వ పెడుతుర్రు అని చెప్పుకొస్తుర్రు పొల్లగాళ్ళంతా. పేరెంట్స్ మీటింగ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు. మేము చెప్పాము ఇక్కడ వంటశాల ఏం బాగాలేదు, అశుభ్రంగా ఉంది అని చెప్పాము. మేము తెలియజేసాము అశుభ్రంగా ఉంది వంటశాల అని. సార్ సొంత డబ్బులతో మాకు వంటశాల కట్టించారు. ఇప్పుడంతా మోడల్గా చాలా బాగుంది కిచెన్ అంతా. సార్కి ధన్యవాదాలు. ఫుడ్ అంతా ముందు బాగలేదు, ఉడకడం లేదు, ఇప్పుడంతా బాగా ఉడికిస్తూ కూరలు బాగా చేస్తున్నారు. అది అన్నట్లు పొల్లగాండ్లుండి గిట్ల సంగతి సార్ అని చెప్పుడే ఆలస్యం. పవన్ సార్ ముంగటి పడి ఏకంగా స్మార్ట్ కిచెన్ అని వంటశాల హాలతే మార్చేసిండు. అంతేకాదు వంటలు చేసే మాస్టర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఏమైనా అపాయమైనప్పుడు ఎంత ఇకమత్తోని తప్పించుకోవాలి, బడిని ఎట్లా కాపాడాలి అనేది కూడా నేర్పిర్రట. సరే ఏదైతేంది గాని మొన్నటి దాకా బళ్ళె బువ్వ తినమని చెప్పిన పొల్లగాళ్లే ఇవాళ బళ్ళనే తింటామని చెప్తుర్రంటే సర్కార్ బళ్లకు మంచి రోజులు వచ్చినట్లే అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్.